హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. యాష్ ఫాలోవర్స్ అందరికీ కూడా బుధవారం శుభాకాంక్షలు. ఎప్పట్లాగే మనం ప్రతి వారం చెప్పుకుంటాం. ఈరోజు సెప్టెంబర్ 10, 2025 చాలా అద్భుతమైనటువంటి రోజు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఆశించిన ఓ న్యూస్ 12 అనే పాపప్ అయితే మనకు రాత్రి 12:44 మనకు రావడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి విషయం, సారాంశం అందులో పొందుపరచడం జరిగింది. ఫౌండర్లు, అఫిలియేట్స్కి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి ఈ కొత్త పాపప్ ఓ న్యూస్ 12 ఏదైతే ఉందో అందులోని ముఖ్యమైనటువంటి సభ్యులను ఉద్దేశించి ప్రశంసలు, వాటిని మనందరం కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. వారి సహనం, సానుకూలత మరియు మద్దతు కోసం వారు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అంటే మనందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారంట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే జస్ట్ ఊరికే థ్యాంక్స్ చెప్పేసి వదలట్లేదు యాష్ ముఫారే గారు. ఎందుకంటే మన సహనాన్ని, మన అనుకూలతని అన్నింటినీ కూడా, మొత్తం మన సపోర్ట్ అన్నింటినీ కూడా తీసుకొని, మన మద్దతు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క దాన్ని తీసుకుని యాష్ గారు మనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారంట. సంఘం మనుగడ సాగించిందని మరియు దాని సభ్యుల వల్లనే బలంగా పెరిగిందని వారు అంటున్నారు. మనం ఇదివరకే చాలాసార్లు చెప్పుకున్నాం. మనందరం మద్దతు వల్లే యాష్ ముఫారే గారు దాన్ని బ్రేకప్ చేయకుండా ఇంకా మరింత కసిగా ముందుకెళ్లి ప్రతి ఒక్కటి కూడా చట్టరీత్యా అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ మనకు కొత్త దశలోకి మనం ఎంటర్ అయ్యే అవకాశాన్ని కూడా ఆయన ఒక మార్గాన్ని కనుగొన్నారు. కాబట్టి ఎంత కూడా మన మద్దతు వల్ల జరిగింది అంటున్నారు ఆయన. కాబట్టి ప్రయాణాన్ని అందరితో పంచుకోవడానికి వారు కృతజ్ఞతలయ్యారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్లాట్ఫామ్ తెరిచి ఉంటుంది, రైట్. ఓఈఎస్ ప్లాట్ఫామ్ చురుకుగా ఉంటుంది. ఇది ఆన్ ప్యాసివ్ గురించి అధికారిక సమాచార వనరుగా కొనసాగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికప్పుడు, ఎందుకంటే ప్రతిరోజు కూడా వాళ్ళు అప్డేట్లోనే ఉన్నారు. ప్రతిరోజు కూడా బ్యాక్ ఎండ్ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. వాటిల్లో ఏవైతే మనకు సాధించగలిగినారో ఇప్పటిదాకా, ఇటువంటి విషయాలన్నీ కూడా ఎవ్రీడే ఏం జరుగుతున్నా అటువంటి విషయాలన్నీ కూడా మనకు ప్రతి ఒక్క బ్యాక్ ఆఫీస్లో, ప్రతి ఒక్క పాపప్లో కూడా మనకు అక్కడ పొందుపరచడం జరుగుతుంది. వాటిని మనకు తెలియపరచడం జరుగుతుంది. ఇప్పుడు మనందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి బ్యాక్ ఆఫీస్లో ఉన్న పాపప్ బ్యాక్ ఆఫీస్ ఏదంటే ఓఈఎస్, ఆన్ ప్యాసివ్కి సంబంధించినటువంటి ఆన్ ప్యాసివ్ ఇకోసిస్టమ్ బ్యాక్ ఆఫీస్లో మనకి ఇప్పుడు ప్రెసెంట్ పాపప్లు మనం చూసుకుంటున్నాం. కానీ ఇక్కడ నుంచి మనం అందరం కూడా సాలిడ్గా ఎంతమంది ఉండగలిగినాం, మన మద్దతు అయితే యాష్ గారు తీసుకున్నారు. 90% ఆఫ్ ద పీపుల్ సర్వే 1 లింక్ని క్లిక్ చేసి ఇంతమంది మాకు మద్దతు పలికారని చెప్పి యాష్ గారు చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. చాలా గొప్పగా చెప్పారు మనందరి గురించి. ఓకే, బాగుంది. అక్కడ 90% మన సపోర్ట్ ఉందని యాష్ గారికి తెలుసు. కానీ సాలిడ్గా ఎంతమంది ఫౌండర్లు, ఎంతమంది అఫిలియేట్స్ ఇదివరకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు అనేది మన పేర్లతో సహా తీసుకోవడం కోసం మనకి ఇప్పుడు కొత్త లింక్, కొత్త ప్లాట్ఫామ్ ద్వారా రాబోతుంది. ఇక్కడ ఇవ్వడం లేదు. మనకి ఇక్కడ జస్ట్ లింక్ ఇస్తారు, మనం క్లిక్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనం కొత్త ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోతాం. ఇది నా యొక్క ఒపీనియన్ తోటి మీకు చెప్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ మనకు లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ను క్లిక్ చేసిన తర్వాత మనం కొత్త దాంట్లోకి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. మన పేర్లన్నీ కూడా ఎంటర్ చేసుకొని ఏదైతే మన ఓఈఎస్ ఇకోసిస్టమ్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ మెయిల్ కావచ్చు, మన పేర్లు కావచ్చు, మన మొత్తం ఓమెయిల్ కావచ్చు, ఫోన్ నంబర్ కావచ్చు, ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా, మన నేషనాలిటీ ఇండియా అని చెప్పి ఇండియన్స్ అయితే ఇండియా అని పెట్టుకుంటాం. ఇలాగ అన్ని కూడా మనం అక్కడ పొందుపరిచి మనం లోపల కొత్త ప్లాట్ఫామ్లోకి ఇంటర్నెట్ అయితే అక్కడ ఉన్నటువంటి బ్యాక్ ఆఫీస్లో మాత్రమే మనకు బోల్డ్, బ్యూటిఫుల్, షేర్డ్ డ్రీమ్ ఇటువంటి విషయాలన్నిటి గురించి కూడా, అంటే మనం గూస్ బంప్స్ తెచ్చుకునేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు, మనం కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టిపోతున్నటువంటి అటువంటి విషయాలన్నీ కూడా అందులో పొందుపరిచి ఉంటారనమాట. ఇక్కడ పెట్టరనమాట. కాబట్టి మనకి ఇక్కడ చాలా క్లారిటీగా ఇచ్చారు. ద బిగ్ రివీల్ కానీ ఇక్కడ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. బిగ్ రివీల్ చాలా పెద్ద వెల్లడి, చాలా పెద్దగా వెల్లడించబోతున్నారు. కానీ అది ఇక్కడ కాదు. ఆన్ ప్యాసివ్ బిగ్, బోల్డ్, బ్యూటిఫుల్, షేర్డ్ డ్రీమ్ లోకి ఎలా ముందుకు వెళుతుందనే దాని గురించి ముఖ్యమైన వివరాలు ఓ న్యూస్లో పోస్ట్ చేయబడవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓ న్యూస్లో ఇప్పుడున్న ప్రజెంట్ ఆన్ ప్యాసివ్ ఈకోసిస్టమ్ బ్యాక్ ఆఫీస్లో ఉన్నటువంటి ఆ ఓ న్యూస్ ఏదైతే ఉందో ఇందులో మనకు ఏవి కూడా విషయాలు తెలియపరచరు, ఇక్కడ చెప్పబడవు అని చెప్పి అన్నారు. ఎందుకంటే మనం కొత్త ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవబోతున్నాం. కొత్త ప్రకటనలు ఎక్కడైతే మనకు ఆ వేదిక అయితే ఉందో, ఆ ఫార్మేట్ ఏదైతే ఉందో ఆ ఫార్మేట్లో మాత్రమే మీకు ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలియపరిచేకి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారనమాట. అంటే మన అందరినీ కూడా అక్కడికి తీసుకెళ్తున్నారు. మన అందరం కూడా ఖచ్చితంగా ఇప్పుడు యాష్ ముఫారే గారు మనకి ఏదైతే ఇప్పుడు ఓ న్యూస్ 12 అయితే వచ్చింది, నెక్స్ట్ తదుపరి అప్డేట్ ఏదైతే అక్కడ లింకులు రావడం జరుగుతాయో అటువంటి లింక్ను మనం క్లిక్ చేసుకుని కొత్త ప్లాట్ఫామ్లోకి మనం ఎంటర్ అయిపోవచ్చు. ఎందుకంటే మన కొత్త ప్రకటనలు, కొత్త ఫార్మేట్లో మనం అన్ని కొత్త విషయాలు, అద్భుతమైన విషయాలు, గొప్ప విషయాలన్నీ కూడా అక్కడ వెల్లడించబోతున్నారు. ఇప్పుడు దాకా మనకు సాధించినటువంటి విషయాలు, మన స్టేటస్ అంతా కూడా అక్కడ చెప్పబోతున్నారు. కాబట్టి ఇక్కడ ఏవి కూడా చెప్పబడవు, అక్కడే చెప్పబడతాయని అంటున్నారు.
కొత్త విధానం వస్తోంది. రైట్, తదుపరి ప్రకటన ప్రత్యేక ఫార్మెట్లో వస్తోంది. ఇది తదుపరి దానికోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇది వరకు చూసినటువంటి టెక్నాలజీ వేరు. మన ఆన్ ప్యాసివ్ అంటే ఇప్పుడు మనం బ్రాండింగ్ ని ఈరోజు వాడుకోవాల్సిందే. ఎందుకంటే మనకు అర్థం కావాలి అంటే ఆ న్యూ కంపెనీ ఏదైతే మనకు రాబోతోందో, ఈ కొత్త టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ కొత్త టెక్నాలజీని మనం ఇప్పుడు రాబోయే కొత్త లింక్ ద్వారా మనం చూడగలుగుతాం. ప్రపంచం మొత్తం చూడగలుగుతుంది మనం చూసిన తర్వాత. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే అంటున్నారు తదుపరి దానికోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇప్పుడు వచ్చినటువంటిది డిఫరెంట్ అనమాట. ఇంతవరకు ఎప్పుడు కూడా మనం చూడలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీ ద్వారా మనం ఆ లింక్ లోకి మనం తీసుకోవడం జరుగుతుంది. అందులో మనం ఎంటర్ అవడం జరుగుతుంది. మొట్టమొదటిగా మందే స్థానం, ఫౌండర్స్ అండ్ అఫిలియేట్స్. రైట్, సభ్యులకు చెప్పబడింది సరైన సమయం వచ్చినప్పుడు మీరే మొదట తెలుసుకుంటారు. ఎస్, మనకి కొత్త సరైన సమయం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మనం తెలుసుకుంటాం. మనమే మొదటగా తెలుసుకుంటాం అంటున్నారు. ఏ విషయం వచ్చినా కూడా యాష్ ముఫర్రా గారు మొట్టమొదటిగా మనకు తెలియపరుస్తారు. మన తర్వాత మిగతా వాళ్ళకి తెలిసే ఆ విధంగా డిజైన్ చేసుకున్నటువంటి ఆ ఫార్మేట్ ఏమైతే ఉందో అందులోకి మనం ఎంటర్ అవబోతున్నాం. సంక్షిప్తంగా ఓ న్యూస్ 12 ప్రధానంగా కృతజ్ఞత ప్లస్ హామీ. ఇది ప్లాట్ఫారం తెరిచి ఉంటుందని మరియు అప్డేట్స్ కొనసాగుతాయని సభ్యులకు చెబుతోంది. అయితే ఆన్ ప్యాసివ్ యొక్క భవిష్యత్తు యొక్క బిగ్ నెక్స్ట్ స్టెప్ భిన్నంగా వెల్లడి చేయబడుతోంది. ఓ న్యూస్ లో కాదు, కానీ కొత్త ప్రత్యేక ప్రకటన వ్యవస్థ ద్వారా. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి కొత్త ప్రకటనలు ఏమైనా ఉన్నా కూడా మన కొత్త విషయాలన్నీ కూడా గొప్ప విషయాలన్నీ కూడా వెల్లడించబోయేది మన కొత్త ఫార్మేట్లోనే. కాబట్టి మనం కొత్త ఫార్మేట్కి వెళ్లే దిశగా యాష్ ముఫర్రా గారు ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అందులో నుంచి మనం వెళ్తాం. ఇప్పుడు మనకు ఓ న్యూస్ 12 అయితే వచ్చేసింది. మనం సెప్టెంబర్ 12 మనకు రాగలుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేశాం. బట్ భగవంతుని ఆశీస్సులతో మనకు శుక్రవారం రావాల్సినటువంటి పాపప్ ఓ న్యూస్ 12 మనకి ఈ రోజే రావడం జరిగింది. అడ్వాన్స్ గా మనకు రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నాం మనమైతే. ఎందుకంటే ఈ రోజు ఎందుకు ఇచ్చారు? శుక్రవారం రోజు ఇవ్వచ్చు కదా అంటే చూడండి వాళ్ళ ప్లానింగ్స్ ఇలా ఉంటాయి. ఈ రోజు ఎందుకు ఇచ్చారు? ఈ రోజు ఏం చెప్పారు? అసలు మనకి విషయాలు చేర్చారు. ఏం విషయం చేర్చారు? మనం ఇక్కడ ఏది కూడా వెల్లడించబోము. మనకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అంటే బోల్డ్ బ్యూటిఫుల్ షేర్డ్ డ్రీమ్స్ గురించి ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనకు నెక్స్ట్ కొత్త ఫార్మేట్ ద్వారానే మీకు అన్ని కూడా అక్కడ తెలుపబడతాయి. ఇక్కడ ఏవి కూడా మేము ప్రకటన చేయము అని చెప్పి అన్నారు. అంటే మనకు శుక్రవారం ఒకవేళ ఓ న్యూస్ 12 వచ్చినట్టయితే మనకు ఆదివారం రోజు యాష్ ముఫర్రా గారి బర్త్డే ఉంది, ఆయన జన్మదినం ఉంది. కాబట్టి శుక్రవారం ఇచ్చినట్టయితే మనం ఎప్పుడు ఈ కొత్త ఫార్మేట్లోకి ఎంటర్ అయ్యేది? ఎప్పుడు మళ్ళీ యాష్ ముఫర్రా గారు వచ్చి మనకు చెప్పేది? కాబట్టి ఇవంతా కూడా టైం బీయింగ్ కాబట్టి మనకు అడ్వాన్స్ గా మనకు మంగళవారం అర్ధరాత్రి 12:44 అంటే బుధవారంలోకి ఎంటర్ అయింది మన ఇండియాలో. మనకి ఇప్పుడు ఇచ్చారు. రైట్, ఇప్పుడు ఇచ్చేసారు. ఇదంటే ఇంకా నెక్స్ట్ మనకి లింక్ వచ్చేస్తుంది. అతి త్వరలో మనకి లింక్ వచ్చేస్తుంది. ఆ లింక్ ద్వారా మనం ఈ 2-3 డేస్ లోపు అందరూ కూడా దాదాపుగా ఫౌండర్స్ అండ్ అఫిలియేట్స్ ఇది వరకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్యాకేజీలు కట్టిన వాళ్ళు కావచ్చు, కట్టలేనటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మనం ఆ లింక్ ద్వారా ఆ కొత్త ఫార్మేట్ ప్రకటన చేసే ప్లేస్ లోకి మనం వెళ్ళిపోవచ్చు. తదుపరి దశ అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ వివరాలు మనకు పొందుపరుస్తారో, మన కోసం ఏమైతే అక్కడ అవకాశం ఇస్తారో ఆ లింక్ ద్వారా అక్కడ నుంచి మనం యాష్ ముఫర్రా గారు మన గ్లోబల్ లైవ్ వెబినార్ ఎప్పుడు ఉండబోతోంది అన్ని కూడా మనకు అక్కడ ఉండొచ్చు. ఆ విషయాలన్నీ కూడా నాకు తెలిసి ఆదివారం రోజు అర్ధరాత్రి 11:30 గంటలకి మన యాష్ ముఫర్రా గారు వచ్చి మనకు అన్ని కూడా మంచి విషయాలు మనకి చెప్పొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొత్త ప్రకటనలన్నీ కూడా ఆ వెబినార్ ద్వారా చెప్పగలుగుతారు. ఆ వెబినార్ లింక్ కూడా మనకు కొత్త ఫార్మేట్ లోనే రాగలుగుతుంది. బోల్డ్ బ్యూటిఫుల్ షేర్డ్ డ్రీమ్స్, ఇవి మాటికి చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే మీరు కొద్దిగా అర్థం చేసుకోండి సార్, దయచేసి అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఫౌండర్స్, బోల్డ్ బ్యూటిఫుల్ అండ్ షేర్డ్ డ్రీమ్స్. ఓకే, మన కలల్ని పంచుకునే ఒక వేదిక మనం చూడబోతున్నాం. ఆ వేదిక గ్లోబల్ లైవ్ వెబినార్లో యాష్ ముఫర్రా గారు మనకు అందరికీ చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఆ లింక్ అనేది కూడా మనకు ఆ కొత్త ప్లాట్ఫామ్ ఫార్మేట్లో మనకు ఉండగలుగుతుంది. మనం అక్కడ ఎంటర్ అయ్యి మొత్తం ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత అక్కడ అవన్నీ కూడా మనం చూడొచ్చు, పొందగలగచ్చు. ఓకేనా? కాబట్టి ఇది విషయం. ఎవరు కంగారు పడే అవసరం లేదు. మనం ఇంకా 3 రోజుల్లో వస్తుంది అనుకునే అటువంటి పాపప్ మనకు నిన్నటి రోజే వచ్చేసింది, అర్ధరాత్రి వచ్చేసింది. అంటే ఈ రోజు బుధవారం రోజు వచ్చేసింది. హ్యాపీ. ఇంకా గురు శుక్రవారాలు శనివారం లోపు ఈ 3 రోజుల లోపు చాలా కీలకమైనటువంటి అంశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవ్రీడే అప్గ్రేడ్ జరుగుతుంది అని చెప్పి అన్నారు. ఒకసారి ఓఎస్ మీద కన్నేసి ఉంచండి. ఇప్పుడు ఉన్నటువంటి పాత ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టమ్ మీద, బ్యాక్ ఆఫీస్ మీద కన్నేసి ఉంచండి. అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఇక్కడ చాలా విషయాలు అక్కడ రావడం జరుగుతుంది. వాటిలోని విషయాల్ని మీరు స్వతహాగా లాగిన్ అయ్యి మీరు అక్కడ చూసుకోవాల్సిందిగా మేము వినిపించుకుంటాం. ఎందుకంటే ఖచ్చితంగా మనం దాంట్లో ఎంటర్ అయ్యి మనం చూసుకోవాల్సిందండి. మనకు ఖచ్చితంగా చూడాల్సిందే.
మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతమంది మనం అక్కడ క్లిక్ చేసి నెగ్లెక్ట్ చేయకుండా మనం ఓకే చేసుకుంటాం, అదంతా కూడా అక్కడ రికార్డబుల్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం యాక్టివ్గా ఉన్నట్టుగా యాక్టివ్ ఫౌండర్స్గా కంపెనీ దృష్టిలో ఉండాలి, యాష్ గారి దృష్టిలో ఉండాలి. రైట్? ఎందుకు పర్సెంటేజ్ తగ్గించుకోవాలి? మనం 14,27,483 మంది ఫౌండర్లు ఉన్నామంటే 14,27,483 మంది కూడా క్లిక్ చేసి ఉండాలి, ఓఎస్లకు లాగిన్ అవ్వాలి. ఎందుకు లాగిన్ కాకూడదు? మీరు ఏమైనా చేసుకోండి, ఏ బిజినెస్లోనే చేసుకోండి, వేరే కంపెనీలకే మీరు జెండాలు బట్టి ఎత్తండి, వేరే బిజినెస్ల కోసమే ప్రాణాలు ఇచ్చుకోండి, సంబంధం లేదు. కానీ ఇక్కడ ఇది మీ తరాల్ని మార్చేస్తుందండి. మీ జీవితం మాత్రమే కాదు, మీ కుటుంబాన్ని మాత్రమే కాదు, మీ రాబోయే భావి తరాలందరినీ కూడా, మొత్తం ప్రపంచాన్ని మనకు మార్చే ఒక అవకాశాన్ని యాష్ ముఫర్ గారు మన చేతులకు ఇచ్చారంటే ఒక ఫౌండర్ ప్లాట్ఫామ్ ద్వారా ఎంతో గర్వించదగ్గ విషయం. ఇదొక విషయం అయితే, సార్ గతంలో మనం మల్టీ లెవెల్ మార్కెటింగ్ మెథడ్లో పిరమిడ్ టైప్లో ఉండింది కదా. అంటే పిరమిడ్లో ఒక వ్యక్తి ఎంటర్ అవుతాడో ఆ వ్యక్తి అండర్లో మరో కొంతమంది రాగలుగుతారు, వాళ్ళ కింద కొంతమంది రాగలుగుతారు. అది ఇట్స్ ఎ పిరమిడ్ సిస్టమ్. ఎంతమంది రాగలిగితే ఎంతమంది తెచ్చుకోగలిగితే వాళ్ళు సంపాదించేంత మాత్రమే వాళ్ళకి కమిషన్స్ అనేవి డిస్పాచ్ అవుతాయి. బట్ ఇప్పుడు కొత్త సిస్టంలో యాష్ ముఫర్ గారు ఎట్లా తీసుకొస్తున్నారంటే పిరమిడ్ సిస్టమ్ కాకుండా ఫినల్, FUNNEL ఫినల్ సిస్టంలో ఇస్తున్నారు, ఫినల్ ఫ్యూయల్గా ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారంటే మనం కింద యాష్ ముఫర్ గారు ఉన్నారనుకోండి, వాళ్ళ తర్వాత స్థానం ఇంకా ఒక ముగ్గురు అంటే పెరుగుతుంది. ఇలా కింద నుంచి రివర్స్ అనమాట. ఫినల్ ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకున్నట్టయితే రివర్స్గా ఉంటే పిరమిడ్, స్ట్రైట్ ఉంటే అది ఫినల్ సిస్టమ్. ఆ ఫినల్ సిస్టంలో మనకు ఎంత పెద్దగా అది గ్రో అవుతా అంటే అంత పెద్దగా ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ డెవలప్ అవుతారు, ఎవరు కూడా నష్టపోరు. కాబట్టి అటువంటి సిస్టమ్ని మనకి ఇప్పుడు పరిచయం చేయబోతున్నారు. MLM పిరమిడ్ సిస్టమ్కి ఈ మన కొత్త న్యూ చాప్టర్, న్యూ ఫేస్ ఫినల్ సిస్టమ్కి చాలా తేడా ఉంది. కాబట్టి ఈ ఫినల్ సిస్టంలోనే మనం ఉండగలుగుతున్నాం. ఇందులో అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి, అన్ని రకాల ట్రాఫిక్ ఉంటుంది. ఎవరు ఎక్కడెక్కడ ఏదేది పర్చేస్ చేసినా కూడా అందరికీ పంచుతుంది కంపెనీ, ఏ ఒక్కరికో కాదు. ఏ ఒక్క కస్టమర్ వచ్చినా, ఏ ఒక్క కస్టమర్ ప్యాకేజ్ చేసుకుని ఆ డబ్బుని అందరికీ పంచుతుంది, ప్రతి ఒక్కరికి పంచుతుంది. ఇక్కడ మనం చాలా 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 స్పీడ్గా లీగల్గా డెవలప్ అవ్వచ్చు. ప్రతి ఒక్క రూపాయి కూడా లీగల్గా వస్తుంది, ప్రతి ఒక్క డాలర్ కూడా మనకి ఇక్కడ లీగల్గా వస్తుంది. ఓకే, కాబట్టి అందుకే గవర్నమెంట్స్ అన్ని కూడా అప్రూవల్ చేశారండి. మనం అనుకుంటున్నాం యాష్ గారు ఏం చేస్తున్నారండి, ఇంకా మనకు డబ్బులు ఇవ్వకుండా అవి ఇవేనే అనుకుంటున్నాం. కానీ యాష్ ముఫర్ గారు ఎంత వర్క్ చేస్తున్నారో మనం చూస్తే తట్టుకోలేమండి, ఆ పెయిన్ తట్టుకోలేం. అంత కష్టపడుతున్నారు ఆయన. టెక్ బృందాలు, ఇంజనీర్స్, ఆయన సంబంధించినటువంటి చాలా రకాల డిపార్ట్మెంట్స్ అందరూ కూడా వర్క్ చేస్తున్నారండి అన్ని రకాల అనేక దేశాలన్నింటిలో కూడా. ఎందుకంటే ఆన్ ప్రెస్ని 2014 నుంచి 18 లోపే యాష్ ముఫర్ గారు 220 దేశాల్లో అన్ని రకాల ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, గవర్నమెంట్ అఫీషియల్స్ అందరితో కూడా ఈయన దగ్గర ఉన్నటువంటి బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో అది చూపించి, ఆయన రూట్ మ్యాప్ చూపించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఇటువంటి టెక్నాలజీ రాగలుగుతుందా అని చెప్పేసి అవాక్ అయినటువంటి అటువంటి ప్రభుత్వాలన్నీ కూడా మనకు ఆమోదించబడ్డాయి. తర్వాత మనం లీగల్గా ఒక ఇష్యూ మనం ఫేస్ చేసిన తర్వాత యాష్ ముఫర్ గారు జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆ డిపార్ట్మెంట్స్ ద్వారా అన్ని రకాల గవర్నమెంట్ అఫీషియల్స్కి, అన్ని రకాలటువంటి కార్పొరేట్ సంస్థలకి మనతో డీల్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్క కొలాబరేట్ అయినటువంటి పార్ట్నర్షిప్ అయినటువంటి ప్రతి ఒక్క కంపెనీతో కూడా, ప్రతి ఒక్క వ్యవస్థకు కూడా మన డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ ఈజ్ ఎ పొటెన్షియల్ కస్టమర్స్ ఆఫ్ యాష్ ముఫర్ ఏ న్యూ సిస్టమ్. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి టోటల్ ఎవ్రీథింగ్, అండ్ మనకి బిజినెస్ లాస్ లేదు, ఎక్కడ కూడా మనకి రెవెన్యూ తగ్గలేదు, మన కంపెనీ ఎక్కడ కూడా బ్రేకప్ కాలేదు. అన్నిటిని కూడా కొత్త సిస్టంలోకి షిఫ్ట్ చేయబడ్డాయి. కాబట్టి ఎవరు కూడా ఏది చింతించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఇక్కడ హ్యాపీగా ఉంటారు లీగల్గా. గుర్తుపెట్టుకోండి, లీగల్గా అన్లిమిటెడ్ అండి అవకాశం ఇది. అన్లిమిటెడ్ విత్ కాంపౌండింగ్ సిస్టంలో మనకి ఇవ్వగలుగుతున్నారు. ట్రాఫిక్ కానీ మనకు ఇన్కమ్ సోర్స్ కానీ డబ్లింగ్ వెళ్ళిపోతూ ఉంటుందండి. ఊహకు కూడా అందని భయంకరమైన నిజం. ఈరోజు చెప్పని ఈ ఆడియోను గుర్తుపెట్టుకోండి, వినండి, శ్రద్ధగా వినండి, దయచేసి వినండి. ఎందుకంటే అంత పెద్దగా రాబోతోంది, శ్రేయస్కరమైనటువంటి సునామీ రాబోతోంది. గుర్తుపెట్టుకోండి, శ్రేయస్కరమైనటువంటి సునామీ. దట్ ఈస్ యాష్ ముఫారే గారి మేధస్సు ఇది వరకు దెబ్బతిన్నట్టుగా కాకుండా ఒక కొత్త ప్లాట్ఫామ్ ఆయనకు దొరికింది. ఈ ప్లాట్ఫామ్ని 220 దేశాల్లో లీగాలిటీగా ఆ దేశాల యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ మ్యాండేటరీ ప్రకారమే దీన్ని రూపుదిద్దారు. కాబట్టి ప్రజల సౌకర్యార్థం, ఆ యొక్క దేశాల యొక్క సౌకర్యార్థం దాన్ని డిజైన్ చేసి మనందరి చేతుల్లోకి ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా మనమే ప్రపంచానికి ముత్తాతలం కాబోతున్నాం. అంటే ప్రపంచం మొత్తం మన వారసులు రాబోతున్నారు.
మన సిస్టంలోకి. అటువంటి గొప్ప సిస్టమ్. మనం ఇక్కడ జస్ట్ ఉన్నది జరుగుతున్నది జరిగేవి మాత్రమే మనం చెప్పుకునే యొక్క అవకాశాన్ని మనకి యాష్ గారు కల్పించవచ్చు. ఎందుకంటే మన వ్యాలెట్లే శబ్దాన్ని ఇస్తాయి. మనం బిల్స్ ఇప్పుడు దాకా మనం ఎంత కొట్టుమిట్టాడుతున్నామో ఎన్ని బిల్స్కి అడ్జస్ట్మెంట్లు చేసుకోవడం, ఈ చాలా జీతాలతో ఇబ్బంది పడుతుండడం, ఇవన్నీ కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో. చిన్న ప్రోగ్రామ్ చేయాలన్నా ఇబ్బంది, చిన్న పండుగ చేసుకోవాలన్నా ఇబ్బంది, బంధువులు వచ్చినా ఇబ్బంది. ఇట్లా కొట్టుమిట్టాడే కుటుంబాలు 90% ఉన్నాయి మన ఫౌండర్స్ ఫ్యామిలీలో. ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఒక చెక్ పెడుతున్నారు యాష్ గారు. ఆ పేమెంట్స్ మనకు రాగలిగితేనే వాటిల్లో మనం బిల్స్ అన్ని పే చేసుకుంటూ మన ఇంటి ముందు ఒక 2-వీలర్ బైక్ ఉండే దగ్గర మనకు ఒక మెర్సే కార్ ఒకటి, ఒక అందమైనటువంటి కారు, మనకి డ్రీమ్ కార్ వచ్చి మనకు అక్కడ ఉండడం చూసి ప్రజలే మన దగ్గరకు వస్తారు. మీరు వ్యాలెట్ చూపించే అవసరం కూడా లేదు. ప్రజలే మీ వద్దకు వస్తారు. దయచేసి మై డియర్ ఫౌండర్స్, ఎవరికి కూడా మీ వ్యాలెట్లలో వచ్చే ఫిగర్స్ ఎవరికి కూడా చెప్పొద్దండి. కీప్ పర్సనలీ. మన టెస్టిమోనియల్స్ చూపించుకునే టైము, చెప్పే టైం వస్తుందండి. కానీ ప్రజెంట్ వ్యాలెట్స్ ఎవరికి కూడా చూపించదండి. ఎప్పుడు స్టార్ట్ అయిన తర్వాత ప్రజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 1 మంత్ అయింటుంది. 1 మంత్లో బీభత్సంగా మీ వ్యాలెట్ ఉంటుంది. కానీ ప్రీవియస్ చూపించండి, ప్రజెంట్ చూపించద్దండి. అర్థమైందండి? కాబట్టి అలాగా, ఎందుకంటే మీ ఫిగర్స్ మీరు చూపించినట్టయితే మీ వాల్యూ ఇంతేనా అనేటట్టుగా ప్రజలు మన మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ చేసుకుంటారు. సొసైటీకి చెప్పే అవసరం లేదు. సొసైటీ ఏ విధంగానూ ఆలోచన చేస్తుంది. కాబట్టి ఎవరికి ఛాన్స్ ఇవ్వద్దండి. మనం గోప్యంగా ఉందాం, రహస్యంగా ఎదుగుదాం. మన సక్సెస్ని మనం పనులు చేసి చాతుర్యతతో చూపిద్దాం. మానవ చైతన్యాన్ని పెంపొందించేటువంటి చాతుర్యతతో మనం చూపిద్దాం. అప్లిఫ్ట్ హ్యుమానిటీతో మనం సపోర్ట్ చేస్తున్నటువంటి దాన్ని చూసి, ఆ రియాలిటీగా మనం సపోర్ట్ చేసే దాన్ని చూసి ప్రపంచం తెలుసుకుంటుంది మన స్టేటస్ ఏంటి అనేది. కాబట్టి ఎవరికి ఏది చెప్పుకునే అవసరం లేదు. ఆ టైం వచ్చినప్పుడు మనకు మైక్ ఎలిస్ గారు ఎలాగైతే చెప్పారో, మన టెస్టిమోనియల్స్ కంపల్సరీ మనకి మార్కెట్ని తెచ్చిపెడతాయని చెప్పారో జరిగి తీరుతుంది. దానికోసం మనం సిద్ధంగా ఉందాం. ఆల్రెడీ మే, జూన్, జూలై ఈ 3 నెలల్లోనే మొత్తం టోటలీ కంప్లీటెడ్ అయిపోయాయి. అన్ని కూడా టెస్టింగ్ కూడా అన్ని కూడా ఓకే చేసుకునేసినారు. ఎందుకంటే బెటా టెస్టింగ్ కూడా అవసరం లేకుండా మనం బయటకు వచ్చేస్తున్నాం. బెటా టెస్టింగ్ ఇవన్నీ ఉండింటే ఇంకా చాలా లేట్ అయ్యేది. కాబట్టి ఇప్పటికి బయటకు వచ్చే మూమెంట్, ఎప్పుడెప్పుడు బయటకు వస్తామనే యోచనలో యాష్ ముఫర్ గారు ఉన్నారు. కాబట్టి దానికోసం ఆయన కొత్త వేదికను మనకు పరిచయం చేయబోతున్నారు. మనం వాటి కోసం రెడీగా ఉందాం, సిద్ధంగా ఉందాం. రైట్. కాబట్టి ఇది విషయం. అందరూ కూడా హ్యాపీగా మీ టోటల్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని ప్రజెంట్ మీకున్నటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, మీ రోజు నిత్యం చేసే పనులు ఇవన్నీ కూడా చేసుకుంటూ హ్యాపీగా మీ ఫ్యామిలీని చూసుకుంటూ మీ ఆరోగ్యాలు కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే అతి దగ్గరలో కొద్ది రోజులే, వేళ్లతో లెక్క పెట్టచ్చు, అన్ని రోజుల్లోనే మన జీవితాలు మారబోతున్నాయి. మనం కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాం. కొత్త టెక్నాలజీని మనం టచ్ చేయబోతున్నాం. ప్రపంచంలో ఎవరు చూడలేనటువంటి ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి లింక్స్ లోకి మనం వెళ్ళిపోతున్నాం. మన కొత్త ఫార్మెట్ లో, కొత్త దిశ, కొత్త దశలో మనం ఎంటర్ అయ్యి అక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు, గొప్ప అక్కడ వెల్లడించబోతున్నటువంటి విషయాల్ని మనం చూసి ఆనందించే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. వాటిని ఆస్వాదించడానికి, వెల్కమ్ చెప్పడానికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఉంటారని ఆశిస్తూ, ఎవరికి కూడా ఎవరు ఫోన్ చేసి టెన్షన్ తీసుకునే అవసరం లేదండి. హ్యాపీగా రిలాక్స్ గా ఇటువంటి ఆడియోస్ వచ్చినప్పుడు, ఎంతోమంది లీడర్లు ఆడియోస్ చేస్తున్నారు, ప్రతి ఒక్క ఆడియోని వినండి, అర్థం చేసుకోండి, అందులోని భావజాలాన్ని మీరు పెంపొందించుకోండి. మన టార్గెట్ అంతా కూడా ఒకటే, ద అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ. ప్రతి ఒక్క మనిషిని కూడా మనిషిగా చూడండి. ఈగో ఇట్లాంటివన్నీ కూడా పక్కన పెట్టండి. ఎంత అహంకారం ఉంటే, ఎంత పొగురుతో ఉంటే, ఎంత జలస్గా ఉంటే అంత వెనకబడతాం. దయచేసి వాటన్నింటినీ కూడా ఇంటి ముందు చెప్పులు వదిలే స్థలం దగ్గరే వదిలేసేయండి. దయచేసి మనలో ఉండకూడదు అవన్నీ కూడా. ఆ గుణాలు పక్కన పెట్టండి. అప్పుడే అప్లిఫ్టింగ్ హ్యుమానిటీకి నిర్వచనంగా తయారవుతాం. యాష్ ముఫర్ గారి కళలకి, ఆయన విజన్కి మనం పిల్లర్ అవుతాం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకోండి. ఈ రోజు నాకు ఈ గొప్ప అవకాశాన్ని, ఓ న్యూస్ 12 గురించి మనం మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఆడియో టాపిక్ నిండితో ముగిస్తున్నానండి. జై యాష్ ముఫర్ సార్, జై భారత్.